పోనీ వెళ్ళాల్సింది. ఇంటికొస్తే మాత్రం మాకేంట్రా సుఖం? ఎప్పుడు చూడు ఆ ఏడుపు మొహం వేసుకొని ఓ మూల కూర్చోడమే కదా. ఏదైనా అడిగితే పట్టుకొచ్చి మా మొహాన్ని కొట్టినట్టు విసిరి పారేస్తుంది. ఇదంతా తమ్ముడిచ్చిన అలసు వల్లే కదమ్మా జరుగుతోంది. నా మీద నాకే అసహ్యంగా ఉంది. కన్న తల్లి ముందు కట్టుకున్న భార్యకి ఎలాంటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఎన్నో అనుకున్నాను. నేనెంతో గొప్పగా చూసుకోవాలని, పూల మీద నడిపించాలని. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చాలా కష్టపెడుతున్నాను. అభిమానాలుంటే ఒకరింటికొకరు రండి, అంతేగాని ఇక నుంచి ఎప్పుడూ గొడవలు పెట్టుకోకూడదు. నాకు కావాల్సింది అదే. అంతేలేండి, మాలో మాకు స్నేహాలే తప్ప వైరాలు భేదాభిప్రాయాలు ఉండకుండా చూసుకుంటాం. ఏమంటావు విజయ? రామ్మా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ కాపురం? బాగానే ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. అవునమ్మా, మీ అత్తగారు ఇంకా మారినట్లే అనిపిస్తుంది. నిన్నింకా పరాయిదానిలా చూస్తున్నట్లే అనిపిస్తుంది. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. వాళ్ళు నన్ను బాగానే చూస్తున్నారు. మరి ఇంత నీరసంగా ఎందుకు అనిపిస్తున్నావు? పైగా చిక్కి సగం అయిపోయావు. అమ్మవి కదా, అందుకే నీకు అలా అనిపిస్తోంది. కానీ నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే అందరినీ చూసుకోవడంలో కాస్త పని ఒత్తిడి ఎక్కువై అలసటగా కనిపిస్తున్నాను అంతే. సరే అంజలి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఏంటమ్మా? నేను ఒక 10 రోజులు ఊర్లో ఉండను, ఢిల్లీ వెళ్తున్నాను. ఎందుకు? అది అక్కడ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు అనే అంశం మీద ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి ఇంకా 2-3 కూడా ఇన్వైట్ చేశారు. ఈ అరుదైన అవకాశం గురించి నేను 2-3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. వెళ్ళక తప్పదా అమ్మా? నేను అదే సందిగ్ధంలో ఉన్నానంజలి. నిన్ను వదిలి ఇన్ని రోజులు అంత దూరం వెళ్ళాలా అని. పైగా నేను బిజీగా ఉంటాను, నీకు ఫోన్ చేయడం కూడా కుదరదేమో. మరెలా అమ్మా? కంగారు పడకంజలి, నువ్వు సందీప్తో ఫోన్లో టచ్లో ఉండు. నేను వాడికి ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తూ ఉంటాను. నాకు వీలు దొరికినప్పుడల్లా నీకు ఫోన్ చేస్తాను. ఓ 10 రోజులేగా. మరి 10 రోజులా? తప్పదంజలి, సెమినార్సే కాకుండా ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు దగ్గర కూడా ఆగాల్సి వస్తుంది. అందుకే 10 రోజులు అన్నాను. సరేనమ్మా, నీ ఇష్టం. అంజలి, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీకో చిన్న నొప్పి వచ్చినా సరే నేను తట్టుకోలేను. నాకు కావాల్సిందల్లా నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండడం. ఏమండి, ఇల్లు ఎంత బాగుందో! ఇన్నాళ్ళకి మనకంటూ ప్రత్యేకంగా ఈ సౌకర్యం అమరింది. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో. నాకు మాత్రం చాలా విచారంగా ఉంది. ఎందుకు? వాళ్ళందరినీ మనం అలా వదిలేసి వచ్చేయడం నాకు నచ్చలేదు. ఇదెక్కడ చూద్దాం అండి? అలాంటి మనుషుల మధ్య ఉండడం కంటే ఇలా వచ్చేయడం మంచిది కాదా? ప్రతిరోజు గొడవే, ప్రతి దానికి గొడవే. ఆ రత్న రోజు నన్ను కాల్చు తినేది. నువ్వు ఏమీ తీసుకోలేదు కదా. ఉదయంతో పాటు నువ్వు కూడా సై అంటే సై అనేదానివి కదా. తప్పంతా ఉదయం అయినట్టు మాట్లాడతావేంటి? ఏంటి, వాళ్ళ నుంచి దూరంగా వచ్చిన తర్వాత మీకు ప్రేమలు కారిపోతున్నాయి? అప్పుడు ఇప్పుడు నేను ఒకేలా ఉన్నాను. ఆ ఇంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అదేం కాదు, అక్కడ సుఖం ఇక్కడ ఉండదేమోనని మీ భయం. నేను ఎప్పుడూ ఏ సుఖం కోరుకోలేదు. మీరందరూ బాగుంటే చాలనుకున్నాను. ఇప్పుడు ఇలా మనం వేరుపడిపోవటం నాకెందుకు నచ్చలేదంటే దీనివల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు. మీరు మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. హాయిగా సంతోషంగా ఉందామంటే అలా బాధపడుతూ కూర్చుంటారేంటి? ఇప్పుడు వాళ్ళ గొడవ వాళ్ళది, మన గొడవ మంది. ఇందులో కష్ట నష్టాలు ఏముంటాయి? విజయ, నీకు అర్థం కావట్లేదు. నేను అటు ఆఫీస్ పనులు చూసుకుంటూ ఇటు నిన్ను చూసుకుంటూ నెట్టుకు రావడం నీకు చెప్పినా అర్థం కాదు. డెలివరీ సమయంలో నీకు మనిషి సాయం అవసరం. దానికి మీరు ఎందుకు అంత కంగారు పడతారు? నన్ను చూసుకోవడానికి ఓ నర్సుని పెట్టుకున్నాం కదా. నర్సును పెట్టుకుంటే సరిపోతుందా విజయ? ఇలాంటి సమయాల్లో అయిన వాళ్ళు దగ్గరుంటే మంచిది. ఏంటి మీరు మాట్లాడేది? ఆ ఇంట్లో అంత కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు నాకు? పోనీలేండి, మీరు అలా అంటున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఏంటది? ఊరు నుంచి మా అమ్మని రమ్మని చెప్తాను. మీ అమ్మగారినా? అవును. ఏ? మీ అమ్మగారిని ఏ మొహం పెట్టి పిలుస్తావు? అదేంటి అలా అంటారు? ఈ సమయంలో ఏ కన్న తల్లైనా తన కూతురు దగ్గర రాకుండా ఉండగలదా? ఓహో, ఆవిడికి నువ్వు కూతురువి, నీకు ఆవిడ కన్న తల్లి. ఈ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా?
నువ్వు ఆవిడికి చేసిన అవమానాలు ఆవిడ మర్చిపోతుందా? నేనేం అవమానం చేయలేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, అంత పెద్ద ఇంట్లో మీ నాన్నగారు ఉండిపోమంటే మాత్రం రోజుల తరబడి ఉండిపోవటమేనా? సిగ్గుండక్కర్లా? నేనేమైనా కొడుకునా? పాపం ఆవిడికి కొడుకువైనా కూతురువైనా నువ్వే కదా, అందుకే మేము ఉండిపోమన్నప్పుడు ఆవిడ ఉండిపోయింది. అక్కడ మా డబ్బు ముందు నీ కన్నతల్లి నీకు చాలా తక్కువ అనిపించింది, అందుకే అవమానించి ఆవిడని బయటికి పంపించావు. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి తెచ్చుకుంటానంటున్నావు. ఇదెక్కడి న్యాయం? ఏమండి, మీరు ఏదేదో మాట్లాడకండి. ఈ సమయంలో మా అమ్మ ఇక్కడికి రావటం మీకు ఇష్టమా లేదా? ఇష్టం లేదని నేను ఎప్పుడు అన్నాను. ఆ పెద్దవాడు మనకు తోడుగా ఉండటం నాకు ఇష్టమే. వెంటనే రమ్మని ఫోన్ చేయి. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో అమ్మా, నేను విజయ్ని. సందీప్, ఒరే సందీప్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, రేపు వెళ్ళిపోతున్నాం కదా, దాని గురించే. ఓ 2 రోజులు ఉండొచ్చు కదా, అప్పుడే వెళ్ళిపోవడం దేనికి? లేదక్క, వెళ్ళాల్సిందే. అమ్మ ఢిల్లీ ప్రయాణం కదా, ఈలోగా ఏర్పాట్లన్నీ చూసుకోవాలిగా. మరి కళ్ళ ముందు తిరుగు ప్రయాణం పెట్టుకుని రావడం ఏం బాగలేదు సందీప్. అసలు మీతో ఉన్నది లేదు, మాట్లాడింది లేదు అన్నట్లుంది. నిజమే అక్క, మాకు అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పు. అయినా అమ్మ అంత దూరం అన్ని రోజులు వెళ్ళడం అంటే ఇక్కడున్న నాకే బెంగగా ఉంది. మరి నీ సంగతి? నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, అమ్మ కోసం ఆలోచించాల్సి వస్తుంది. అమ్మ కోసమా? అవునక్క, పాపం నిన్న మొన్నటి వరకు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, వీటన్నిటితో అమ్మ అలసిపోయినట్లయిపోయింది. ఇప్పుడేమో నువ్వు దగ్గర లేవనే బెంగ. అమ్మ అలా విచారంగా ఉంటే చూడలేకపోతున్నాను. అందుకే తప్పనిసరి ఈ ప్రయాణానికి ఒప్పుకున్నాను. నిజమే, పాపం అలా వెళ్ళి రావడమే మంచిదిలే. అది కాక ఎంతో మంది ఎదురు చూసే అరుదైన అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదు. అందుకే అక్క, మళ్ళీ కుదరదేమో అని నిన్ను చూడడానికి వచ్చాం. అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం, సరేనా? ఏ, ఈ లోపు రాకూడదా? ఈలోగా అంటే నాకు అక్కడ సెలవు దొరకాలిగా. ఎవరి సెలవు? ఐశ్వర్యదా? ఆవిడ గారు వెళ్ళు అని సెలవిస్తే గాని రావా? అయ్యో అక్క, నా ఉద్దేశం మా ఆఫీస్లో సెలవు దొరకాలిగా అని. పెళ్ళయ్యాక నువ్వు కూడా బావగారి పార్టీ అయిపోయావే, ఆయన కూడా అంతే. నిన్నటి నుంచి నన్ను అసలు వదలడం లేదు. ఐశ్వర్య గురించి పదే పదే అడుగుతూ నన్ను ఒకటే ఆట పట్టిస్తున్నారు. నువ్వు ఆయనలాగే చేస్తున్నావు. మేము ఆ విషయంలో నిన్నేమీ అనకూడదంటే దానికి ఒకటే మార్గం. ఏంటది? నువ్వు ఐశ్వర్య మెడలో తాళి కట్టేయాలి. అదే జరుగుతుందో లేదో అని డైలమాలో ఉన్నాక. అదేంటి అలా అన్నావు? అక్కడ పరిస్థితులను బట్టి అలా అనాల్సి వస్తుంది. అంటే? ఆ కృష్ణగారి జైలు నుంచి బయటికి రావడం నీకు తెలుసు కదా? అవును, మా పెళ్ళికి కూడా వచ్చాడు కదా. ఆ రోజైతే నా పై ప్రాణాలు పైనే పోయాయనుకో. అతన్ని చూడగానే అందరూ కంగారు పడ్డాం. అక్షంతలు వేసి దీవించి వెళ్ళిపోవడం మాకు అంతకు మించి కంగారు పుట్టింది. ఆ తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పులు గమనించాను. ఇప్పుడు అసలు మనిషి పూర్తిగా మారిపోయాడు. అందరూ ఇప్పుడు అతను మంచితనాన్ని మాత్రమే చూస్తున్నారు. అయితే అమ్మ మాత్రం అతను చూస్తే మండిపడిపోతుంది. మనకెంతో ద్రోహం చేసిన ఆ మనిషిని అమ్మ, నేను, నువ్వు మనం ఎప్పటికీ క్షమించలేం కదా సందీప్. అందుకే ఐశ్వర్యకి నాకు పెళ్లి జరగదేమో అనుకుంటున్నాను. దానికి దీనికి సంబంధమే లేదు. అమ్మ మీ ఇద్దరిని కలుపుతుంది. ఆ కృష్ణకాంత్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లెక్క చేయదు. ఆ నమ్మకం నాకు ఉందక్క. అయినా ఎందుకో చిన్న అనుమానం. నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి నిశ్చింతగా ఉండు. మేమున్నాం కదా. సరే, ఆ విషయం అలా ఉంచు. ఇక్కడ నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను. లేవులే, ఆ విషయం నాకు అర్థమవుతూనే ఉంది. సందీప్, అది నాతో కూడా చెప్పలేవా? అది కాదురా. నీ నుంచి నేను నిజాలు మాత్రమే వినాలనుకుంటున్నాను. మీ అత్తగారు వదిన గారు నీతో ఆప్యాయంగా ఉంటున్నారా? లేదు, నేనన్నా నా మాటన్నా వాళ్ళకి నచ్చదు. ప్రతి నిమిషం నన్ను ఏడిపించాలనే చూస్తున్నారు. నేనే లెక్క చేయడం లేదు. అంటే అన్నారులే అని సమాధాన పడుతున్నాను. ఒక్కోసారి మాత్రం వాళ్ళ మాటలు బాణాల్లో గుచ్చుకొని విలవిల్లాడిపోతున్నాను. ఎంత జరుగుతుంటే బావగారు ఏం చేస్తున్నారు? చాలా వరకు మీ బావగారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. చూస్తూ చూస్తూ తల్లి కొడుకులకి గొడవ పెట్టలేను కదా. సరే, ఈ విషయాన్ని అమ్మ ద్వారా పరిష్కారం చేద్దాం. సందీప్, దయచేసి నీకు చెప్పిన విషయాలు అమ్మకు చెప్పి బాధ పెట్టకు.
అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. ఈ విషయాలే అమ్మకు చెప్పరని నాకు ప్రమాణం చేయి. ప్లీజ్ సందీప్, ప్రమాణం చేయి ప్లీజ్. అక్క సరే, అమ్మతో మాత్రం ఈ విషయం చెప్పను. మమ్మీ, ఆ గదిలో పెయింట్స్ మొత్తం మార్చాలి మమ్మీ. బాబాయ్ మరీ పూర్ టేస్ట్, అన్ని డల్ కలర్ సార్. అలాగే కన్నా, నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకో ఆ గదిని. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగ హడావుడి పడుతున్నారు? ఇంటిని డెకరేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటారేంటండి, ఈ రోజు నుంచి ఇల్లు మన సొంతమే కదా. కాదు కాదు, మన సామ్రాజ్యం, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మంచికో చెడుకో మీరు మీ తమ్ముడిని బయటికి పంపించేసి చాలా మంచి పని చేశారు. ఎంత హాయిగా ఉందో. లేదంటే ఎప్పుడు చూడు పిన్ని అమ్మని ఏదో ఒక మాట అంటూనే ఉండేది. బాబాయ్ కూడా నేనే పని చేయాలనుకున్నా ప్రతి దానికి అడ్డుపడేవాడు. అందుకే ఆ కోపంతోనే బాబాయ్ గదిని సెలెక్ట్ చేసుకున్నా. దాని షేపులు మార్చేస్తాను చూడు. నీ ఇష్టంరా సిద్ధు, ఇది ఇప్పుడు పూర్తిగా నీ ఇల్లే. నాన్నగారు, మీరు ఈ సమయంలో పిన్నినలా పంపకుండా ఉండాల్సింది. అదేంటే అంత ప్రేమ కురిపించేస్తున్నావు? మీ పిన్ని ఇంకా ఇక్కడెందుకు? తను అసలే వట్టి మనిషి కాదు. మనం చేదోడు వాదోడుగా ఉంటే మంచిది కదా అని. ఇన్నాళ్ళు ఉన్నాంగా. ఇన్నాళ్ళు ఉండడం వేరు, ఇప్పుడు ఈ సమయంలో సాయం ఉండడం వేరు. అంతగా అవసరం అనుకుంటే వాళ్లే మళ్ళీ ఇక్కడికి వస్తారులే. వాళ్ళు ఇక్కడికి వస్తానన్నా నేను రానివ్వను. అదేంటి నాన్న అలా అన్నారు? పాపం వాళ్ళేం చేశారు? వాళ్ళు ఏ పాపం చేయలేదమ్మా. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసామనుకో, ఆ పాపాన్ని మనమే మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. అది నేను అంటుంది. అవునులే, మీరు చెప్పేది నిజమే నాన్నగారు. వాళ్ళని మనల్ని వాళ్ళు ద్వేషించడంలో అర్థం లేదు. అవును, కలిసుండి కలహాలు పెంచుకోవడం కన్నా విడిపోయే అభిమానాలు ఉంచుకోవడం మంచిది కదా. డాడీ, మీరు ఎంతసేపు ఐశ్వర్యం సపోర్ట్ చేస్తారండి? మీ డాడీ ఇప్పుడు చాలా మారిపోయారా. రత్న, ఎందుకు అలా అరుస్తారు? మీరు మంచి వాళ్ళు అనిపించుకోవాలని బయట నలుగురిని కలుపుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇంట్లో కూడా మంచిగా ఉంటే బాగుంటుంది. మన ఇంట్లో మంచిగా ఉండటం ఏంటి? అవును, మీరు ఈ మధ్య మమ్మల్ని చేరదీస్తున్నారా? లేదు, దూరంగా పెట్టేస్తున్నారు. బయట అందరికీ అన్ని చేస్తున్నారు. మీరు మా కోసం ఏం చేస్తున్నారో ఒక్కటి చెప్పండి. ఏం చేయాలి? మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగాల? మాకంత అదృష్టం లేదని ఎప్పుడూ అర్థమైందిలే. కనీసం మీ పిల్లల మొహమైనా చూసి నా మాట వినడానికి ప్రయత్నిస్తే చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేయాలంటావు? ఎలాగో వాళ్ళని బయటికి నెట్టేశారు కాబట్టి ఆస్తులు మనం సొంతం చేసుకోవాలి. అదే నాకు ఇష్టం లేదు. నీది మరీ అత్యాశ. వాళ్ళకి పైసా మిగల్చకుండా లాగేసుకుంటే లోకం ఊరుకుంటుందా? అంతకంటే ముఖ్యంగా నా మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నెవర్. నేను అలాంటి నీచమైన పని ఎప్పుడు చేయను. నువ్వు కూడా ఈ మాట ఎప్పుడు అనకు. ఇదేంటి, మీ అక్కని చూసి వచ్చిన తర్వాత మగవాడు అయిపోయావేంటి? ఆ ఆనందంలో మాటలే కరువైపోయాయా? మాటలు కలువైన మాట నిజమే, కానీ అది ఆనందం వల్ల కాదు, బాధ వలన. అదేంటి, మీ బావగారు? బావగారు అక్కని బాగానే చూసుకుంటున్నారు, కానీ అక్కడ 2 ఆడపిశాచాలు చేరాయి. ఆడపిశాచాలా? అవును. మా అక్క వాళ్ళ అత్తగారు వదిన వాళ్ళిద్దరూ అక్కని కాల్చుకు తినేస్తున్నారు. కానీ మా అక్కే పైకి చెప్పడం లేదు. అయ్యో, మరెలా? అమ్మ అంజలికి ధైర్యం చెప్పింది. మీ అత్తగారిని ఓ స్థాయి వరకు భరించు, గౌరవించు. అంతకు మించి శృతి మించిదే మాకు ఫోన్ చేయమని చెప్పింది. అవునవును, అప్పుడు మీరు వెళ్ళి ఆదిత్య గారితో మాట్లాడితే బాగుంటుంది. కానీ అలా ఎందుకు జరగాలి ఐశ్వర్య? సాటి మనిషిని, అందులోనూ సాటి ఆడవాళ్ళని శత్రువులా చూడడం ఎంతవరకు న్యాయం చెప్పు? సందీప్, సాధారణంగా ఇలాంటి పరిస్థితి 2 సందర్భాల్లో మొదలవుతుంది. మొదటిది, వాళ్ళకిష్టం లేని సంబంధం చేసుకున్నప్పుడు, లేదా వాళ్ళ కొడుకుల నుండి వాళ్ళకి ఆప్యాయత అనురాగాలు లభించినప్పుడు ఇలా జరుగుతుంది. నువ్వు అన్నట్లు అంజలి వాళ్ళ అత్తగారి ద్వేషానికి కారణం మొదటిదే. కానీ అంజలి ఆవిడని ఎప్పుడూ అలా చూడలేదు. నీకో విషయం తెలుసా? మొన్న కూడా ఈ కష్టాలన్నీ అంజలి మాతో చెప్పలేదు. నేనే పట్టుబట్టి అడిగితే కొంతవరకు చెప్పి బాధపడింది. ఇంత జరుగుతుంటే మరి ఆదిత్య గారికి? కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. అక్కడికి తల్లిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. అయినా ఆవిడ వేధింపులు తగ్గడం లేదు. మాకు ఈ విషయంలోనే చాలా బాధగా ఉంది. సందీప్,
నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావేమో. మెల్లిగా వాళ్ళ సంసారంలో గొడవలు అవే సర్దుకుంటాయిలే. అది సరే గాని ఈ 4 రోజుల్లో ఇక్కడ విశేషాలేంటి? ఏముంది, మా నాన్నగారు మా చంద్రం బాబాయ్కి వేరే బంగ్లా కొనిచ్చి అక్కడికి పంపించేశారు. అయ్యో అదేంటి? మా పిన్నికి మా అమ్మకి సరిగా పట్టం లేదు, అందుకే మా నాన్నగారు అలా చేశారు. పైగా వాళ్ళిద్దరికీ గొడవలు పెరిగిపోతున్నాయి, అందుకే కొన్నాళ్ళు వాళ్ళని విడిగా ప్రశాంతంగా ఉండిరమ్మని పంపించేశారు. మీ నాన్నగారు ఇంత సున్నితంగా ఆలోచించగలుగుతున్నారంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదు, మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది.